వందనాలండి. ఇందామండి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నైనా. ఇంతవరకు తండ్రి అయ్యా మమ్మల్ని మీరు కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రం నైనా. మరి ఒక దినం తండ్రి ఈ కార్యక్రమం ద్వారానైనా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్, ఆమెన్. చూడండి, ప్రభు మాటలు ధ్యానిద్దాం మనము. లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం అండి. దీనికంటే ముందుగా మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం మరియు 20వ వచనం చదువుకుందామండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, ఈ రెండు వాక్యాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మరియు శిష్యులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులపై ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన ఆ ప్రేమను, ప్రత్యేకమైన దృష్టిని మనము చూస్తున్నామండి. మనతో మాట్లాడబోతున్న మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరియు శిష్యులు. ఈ మాటల గురించి మనం ధ్యానిద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఎప్పుడంటే మత్తయి సువార్త చివరి అధ్యాయము 19వ వచనము. ఆయన మరణించిన తర్వాత ఆయన శిష్యులకు కనిపించి ఆయన చివరిగా చెప్తున్నాడు ఏమని అండి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏమని చెప్తున్నాడు అండి? సమస్త జనులను మీరు వెళ్ళి ఏం చేయాలి? శిష్యులనుగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు? శిష్యులనుగా చేయమంటున్నాడు. విశ్వాసులుగా చేయండి, లేకపోతే జస్ట్ నమ్ములాగా చేయండి అని చెప్పడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఏమని? శిష్యులనుగా చేయండి. శిష్యులనుగా చేసి చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఒకటి ఇక్కడ మనం గమనిస్తే ఏం చేయాలండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి ఏం చేయాలి? బాప్తిస్మము ఇప్పించాలి, బాప్తిస్మం ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళు ఏమవుతారని అక్కడికి శిష్యులు అవుతారు. తర్వాత వాళ్ళు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా నడుచుకోవాలో వారికి బోధించున్నాడు కదా, ఆ మాటలను వారికి బోధించాలి. ఎవరికి? బాప్తిస్మం తీసుకొని శిష్యులుగా ఎవరైతే చేరి ఉన్నారో వాళ్ళందరికీ ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నడుచుకోవాలి అని చెప్పినాడో ఆ మాటలన్నింటినీ వారికి తెలియచేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగా జీవించమన్నారు, ఈ పని చేయమన్నారు, ఆయన మనకి ఈ ఆజ్ఞలు ఇచ్చినాడు అని చెప్పేసి ఆ ఆజ్ఞలను, ఆ మాటలను వారికి తెలియచేయండి. వాటి ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. చూడండి, మనము ఈ యొక్క మాటలు మనం గమనిస్తే ఆయన ప్రతి ఒక్కరిని ఏం చేయమనంటే శిష్యులనుగా చేయమని ఉన్నాడు. విశ్వాసం గురించి ఆయన చెప్పడం లేదు. విశ్వాసులుగా చేయండి, జస్ట్ లేకపోతే నమ్మిన వారిగా చేయండి, జస్ట్ నా మీద నమ్మకం ఉంచులాగా చేయండి అని ఆయన చెప్పలేదు. ప్రతి ఒక్కరూ ఏం కావాలంటే ఆయనకు శిష్యులుగా కావాలి. ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులుగానే చేయండి అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులపైన చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు. మనం ఒక చిన్న సందర్భం మనం గమనిస్తే, ఒక పెద్ద కాలేజ్ ఉందండి, మెడికల్ కాలేజ్ ఉంది. ఈ మెడికల్ కాలేజీలో ఆ మెడికల్ కాలేజీ నడుపుతున్నటువంటి ఈ కాలేజీ పెద్ద ఉన్నాడు. ఆయన మంచి పెద్ద డాక్టర్ కదా అందరికి, ఎందుకంటే స్టూడెంట్స్ అందరికి చెప్తూ ఉన్నాడు, ఆ కాలేజీని మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన మంచి పెద్ద డాక్టర్. ఆయన ట్రీట్మెంట్ చేస్తే కనుక ఎటువంటి వ్యాధి అయినా సరే వెళ్ళిపోతుందంట. ఎటువంటి వ్యాధి అయినా సరే వెళ్ళిపోతుంది, నయం అవుతుంది. అనేక మంది వస్తూ ఉన్నారు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చూడండి, ఈ వస్తున్నటువంటి వారిని బట్టి ఈయన ఆలోచించడం లేదు. ఆ డాక్టర్ గారు, ఆ పెద్ద డాక్టర్ మరి దేని గురించి ఆలోచిస్తున్నంటే, ఆయన దగ్గర ఎవరైతే డాక్టర్లుగా తర్ఫీదు పొందుతూ ఉన్నారో, ఎవరైతే డాక్టర్లుగా కోర్సు నేర్చుకుంటూ ఉన్నారో, చదువుకుంటున్నారో, వారి మీద ఆయన దృష్టి
ఉంచి ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆయన బహుశా అంటే చూడండి, ఆయన జీవితాంతము ఆయన కష్టపడితే, ఆయన ట్రీట్మెంట్ చేస్తే ఎంతమంది చేస్తాడండి? 1,00,000, 2,00,000, 1,00,00,000, 2,00,00,000 మంది చూస్తారా ఆయన జీవితాంతము? అంతేనండి. మరి అదే కనుక ఆయన శిష్యుల మీద దృష్టి పెట్టి, ఆయన దగ్గర ఎవరైతే బాగా చదువుతూ ఉన్నారో, ఎవరైతే డాక్టర్లుగా తరఫీదు పొందుతున్నారో వారి యందు ముఖ్యంగా దృష్టి పెట్టి, వారిపైన ఏకాగ్రత ఉంచి వారిని గొప్పవారిగా చేసిన అనుకోండి, ఏమవుతుంది? ఈయన చూసేటువంటి ఎంతమంది చూస్తున్నాడో అంత వాళ్ళ శిష్యులు చూసినారు అనుకోండి. ఈయన 2 కోట్ల మందిని, ఆయన జీవితంలో 2 కోట్ల మందిని చూస్తే, ఆయన దగ్గర శిష్యులు ఒక 100 మందిని అనుకోండి. 100 మంది ఒక్కొక్క 2 కోట్ల మంది, 2 కోట్ల వేసుకుంటే 200 కోట్ల మందిని చూస్తారు. అంటే అలా ఏమవుతుందండి? ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందరికీ వీలైనంత త్వరగా ఏమవుతుంది? అందరికీ ట్రీట్మెంట్ చేయగలరు. అందుకే ఆయన అన్నాడు, అందరినీ శిష్యులుగా చేయండి, ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయండి. మనము దీనికి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మాటలకు సందర్భానికి తగినట్టు మనం బైబిల్లో ఒక సందర్భం మనం చూద్దామండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 19వ వచనము, దయచేసి 18వ వచనం చదువుకుందామండి. 18వ వచనం నుండి, ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనల నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. ఏం జరుగుతుందండి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? శిష్యులకు మరియు ఇంకా అక్కడ అనేక మంది యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణం నుండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలామంది వచ్చినారు ఆయన దగ్గరికి. వచ్చి ఏం చేస్తున్నారు? ఆయన మాటలు వింటున్నారు. ఆయన మాటలు వింటూ, ఆ మాటలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ ఆయన పైన విశ్వాసం ఉంచుతున్నారు. ఆయన పైన ఆ విశ్వాసం ఉంచడం వలన అక్కడికి వచ్చినటువంటి అందరూ, అంటే ఆ రోగులు, అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు, అంగవైకల్యాలతో వచ్చిన వాళ్ళు, ఇంకా అపవిత్రాత్మల చేత బాధపడే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన మాటలను బట్టి ఆయనలో ప్రభావమును, ఆయన ప్రత్యేకంగా చెప్తున్నారు, ఆయనలో ప్రభావమును పొందుకుంటూ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? స్వస్థత పొందుతూ ఉన్నారు, మేళ్లను పొందుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, అబ్బా ఇంతమంది వస్తున్నారండి నా దగ్గరికి, అందరూ స్వస్థత పొందుకుంటున్నారు, తండ్రికి వందనాలు, స్తోత్రం అని చెప్పేసి ఆయన ఆలోచించడం లేదు. మరి ఏంటి ఇప్పుడు మనమైతే ఎలా ఆలోచిస్తాం? అబ్బా ఎంతమంది జనం వస్తున్నారు నా దగ్గరికి అని చెప్పేసి ఆ జనాన్ని బట్టి మన వలన కలిగేటువంటి అద్భుతాలను బట్టి, ఆశ్చర్యాలను బట్టి మనం ఎంతగానో ఆనందపడతాం. చాలామంది ఆ విధంగా అనుకుంటుంటారు, ఆనందపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏం చేశారండి? వాళ్ళందరూ చూసి అంత గొప్ప సమూహము వచ్చి స్వస్థత పొందుకుంటున్నారని చెప్పేసి ఆయన ఆనందపడలేదు. ఆయన ఏం చేస్తున్నాడు మనం గమనిద్దాం. చూడండి, 20వ వచనం నుంచి చదివితే, అంతటా ఆయన, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు. ఎవరండి? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల వైపు చూసినాడు. ఆయన శిష్యుల వైపు పారచూచి, ఎక్కడున్నారు వీళ్ళ శిష్యులు? ఇంత పెద్ద జనసమూహం కదా, మరి వీళ్ళలో శిష్యులు ఎక్కడున్నారని చెప్పేసి పారచూచి వాళ్ళ వైపు, అది అక్కడున్నారు ఆ శిష్యులు అని చెప్పేసి పారచూచి వాళ్ళతో అంటున్నాడు ఏమనండి? బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము, అంటే దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. చూడండి, మనం ఈ సందర్భాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, అనేక మంది వస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, స్వస్థతలు పొందుకుంటున్నారు, బాగుపడుతూ ఉన్నారు. మరి ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఏం ఆలోచిస్తున్నారు?
యేసుక్రీస్తు ప్రభువారు అందరితో అనొచ్చు కదా, మీరందరూ బీదలైన వారు మీరందరూ ధన్యులు, దేవుని రాజ్యం మీద అని చెప్పేసి వారితో అనొచ్చు కదా. వారితో అనలేదే. ఏమంటున్నాడు? ఆయన శిష్యుల వైపు పారచూచి అని అంటున్నాడు. శిష్యుల వైపు పారచూచి మీది పరలోక రాజ్యం మీదే, మీరు ధన్యులు అని చెప్పచ్చు కదా. ఏమంటున్నాడు? బీదలైన మీరు ధన్యులు. బహుశా శిష్యులు అనుకుంటూ ఉండొచ్చేమో, అంటే ఇంతమంది వచ్చి ఈయన దగ్గర ఇన్ని మేళ్ళు పొందుకుంటున్నారు, వారి అనారోగ్యాలను నయమవుతూ ఉన్నాయి, ఆరోగ్యం పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు, ఎన్నో అద్భుతమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి. సమస్తమును వదిలిపెట్టి వచ్చి ఉన్నాము, సమస్తమును వదిలిపెట్టి ఈయన దగ్గరికి వచ్చి ఉన్నాము. నా కుటుంబం వదిలిపెట్టాను, నా ఆస్తిపాస్తులను వదిలిపెట్టాను, ఎక్కడివి అక్కడ వదిలిపెట్టేసి ఆయన నమ్ముకుని వచ్చినాను. మరి నాకేం జరుగుతుంది, మరి మా పరిస్థితి ఏంటి అని బహుశా శిష్యులు ఏమని అనుకుంటున్నారేమో. ఎంతవరకు మేము ఈయన ఉన్నంత వరకు ఓకే, 3 పూట్ల తింటాం పోతాం అని చేస్తాం. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏమిటి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి అని ఇలా ఎటువంటి మరి ఆలోచనలు మరి వాళ్ళకి వచ్చి ఉన్నాయో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు గమనించినారు. అందుకే ఆయన ఎలాంటివంటే మన యొక్క హృదయమును పరిశోధించేటువంటి దేవుడు. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది. ఎందుకు? మనము ఆయన యందు ఏం చేసినాము? నమ్మి బాప్తిసం తీసుకొనినాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనం ఏం చేసినాం? బాప్తిసం తీసుకొనినాం, శిష్యులుగా చేరినాం. విశ్వాసులము కాదండి, మనము శిష్యులము. యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు శిష్యులు. కేవలము నమ్మడం చేతనో విశ్వాసము చేతనో మనము శిష్యులము కాదండి. ఆయన యందు బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయనకు శిష్యులై ఉన్నారు, ఆయనకు శిష్యులై ఉన్నారు. అంతేగాని విశ్వాసం ఉంచి జస్ట్ ఆయన ప్రభావం వలన నా అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది అయినంత మాత్రం మనము శిష్యులము కాదు. బాప్తిసం తీసుకొని నమ్మి బాప్తిసం తీసుకుని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే మనము ఆయన యొక్క శిష్యులం అవుతాము. అప్పుడే మనం ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం జీవిస్తాం. బాప్తిసం తీసుకొని నేను విశ్వాసిని అని అంటున్నావా? కాదు, నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు శిష్యుడవు, నువ్వు శిష్యురాలివి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు దూరం చేసుకోవాలనుకోవడం లేదు. ఆయన శిష్యునిగా చేసుకొనినాడు, శిష్యురాలుగా చేసుకొనినాడు. నీతో ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. అంతే కదండి. గురువు శిష్యునితో సంబంధం ఎలా ఉంటుందండి? చాలా దగ్గరగా ఉంటుంది. మర్మములను బోధిస్తాడు గురువు. అదేవిధంగా ఆయన కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ నీకు శిష్యునిగా చేసుకుని నిన్ను ఆయన నీకు మర్మములను బోధిస్తాడు. ఆయన మాటల్లో నుండి మర్మములను నీకు బోధిస్తాడు. దాచి ఉన్నటువంటి వాటిని నీకు తెలియజేస్తాడు, దాగి ఉన్నటువంటి వాటిని నీకు తెలియజేస్తాడు ఆయన. అటువంటి వాడు. అందుకే ఆయన విశ్వాసం వస్తున్నటువంటి వారి మీద కాదు, నమ్ముతున్నటువంటి వారి మీద కాదు, ఆయన యందు నమ్మి బాప్తిసం తీసుకుని శిష్యులుగా చేరినటువంటి వారి మీద ఆయన ఏం చేస్తున్నాడు? పారచూచినాడు, కనుదృష్టి ఉంచి వారి యొక్క మనస్సులను గ్రహించి ఆయన అంటున్నాడు, బీదలుగా ఉన్నటువంటి మీరు ధన్యులు. సమస్తమును వదిలిపెట్టుకొని వచ్చి ఆయన పరిచర్య చేస్తున్నావు శిష్యునిగా, శిష్యురాలుగా. నీవు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు, నీవు ధన్యుడవు. దేవుని రాజ్యము నీది, దేవుని రాజ్యము నీది. ఇప్పుడు ఆకలి కొనిచ్చినటువంటి మీరు ధన్యులు. మీరేం చేస్తారండి? తృప్తిపరచబడుదురు. నువ్వు ఇప్పుడు ఆకలిగా ఉన్నావు, సమయానికి 3 పూటలు తినలేకపోతున్నావు, కానీ దేవుని పరిచర్య చేస్తున్నావు, శిష్యునిగా చేస్తున్నావు, శిష్యురాలుగా చేస్తున్నావు. ఆయన మాటలు వింటున్నావు, ఆయనతో ఉపదేశాలను పొందుకుంటున్నావు, ఆయన బోధనను గ్రహిస్తూ ఉన్నావు, దాన్ని ఇతరులకు నువ్వు బోధిస్తూ ఉన్నావు. ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టు ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నావు. నీ పని నువ్వు సక్రమంగా చేస్తున్నావు. కానీ ఆయన అంటున్నాడు, నీవు ఆకలి కొనుచ్చు ఉన్నావా? అయితే నువ్వు తృప్తిపరచబడతావు, నీకు తృప్తిని కలిగేస్తాడు ఆయన. నువ్వు ఏడ్చుచున్నావా? చూడండి అక్కడ ఉంటుంది, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు
నవ్వుదురు. ఏడ్చినటువంటి మీరు ధన్యులు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు శిష్యురాలుగా చేరి ఆయన కొరకు అనేక పాటలు, అనేక శ్రమలు పడుతూ ఉన్నావు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, రేపు నువ్వు నవ్వుతావు. ఖచ్చితముగా నీవు ఆయన యందు అద్భుతమైన కార్యములు చూస్తావు. అద్భుతమైన కార్యములు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఇప్పటికీ నువ్వు అంటున్నావా నేను విశ్వాసిని అని? కాదు, నువ్వు విశ్వాసివి కాదు. బాప్తిసం పొందినటువంటి తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ శిష్యులు. నువ్వు శిష్యునివే, నువ్వు శిష్యురాలవే. అవునండి, నువ్వు శిష్యునివి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద మొరపెడతాడండి. తండ్రి యొద్ద మొరపెట్టి, అయ్యా వీరిని జ్ఞాపకం చేసుకోండి, వీరి కొరకు నేను మీ యొద్ద అడుగుతూ ఉన్నాను. నేను లోకము కొరకు కాదయ్యా, నేను వీరి కొరకు అడుగుతూ ఉన్నాను. వీరిని జ్ఞాపకం చేసుకోనండి. వీరిని అపవాదికి వీరిని అప్పగించొద్దు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు మనము యోహాను సువార్తలో మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద ఆయన వేడుకుంటాడండి. అపవాది నుండి వీరిని రక్షించండి. ఎక్కడంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం చూస్తే, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. ఎవరి గురించి అంటున్నానంటే, ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారి గురించి కాదు, ఆయన యందు నమ్మిక ఉంచి ఏదో అద్భుతము, ఆశ్చర్య, స్వస్థతలు పొందుకొని మేళ్ళు పొందుకున్న వారి గురించి అయితే ఆయన చెప్పడం లేదు. ఎవరి గురించి చెప్తున్నా అంటే శిష్యుల గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు లోకముల నుండి వీరిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని నేను ప్రార్థించున్నాను. దుష్టు నుండి అంట ఏం చేయాలి? కాపాడాలని. మనల్ని ఎవరైతే ఆయన బాప్తిసం తీసుకొని శిష్యులుగా చేరినారో వారిని కాపాడాలని, ఎక్కడి నుండి? దుష్టు నుండి కాపాడాలని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా, నా సమయం అయింది, నేను ఇంకా వచ్చేస్తున్నాను, కానీ నీవు నాకు అప్పగించినావు కదా, శిష్యులుగా చేసినావు కదా, మరి ఈ శిష్యులను జ్ఞాపకం చేసుకో అని తండ్రి యొద్ద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనము 8వ వచనం చూసుకుంటే, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలన కలిగినవని వారి ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. ఎవరి కొరకండి? లోకము గురించి కాదు, కానీ ఎవరినైతే నీవు నాకు అనుగ్రహించినావో, నాకు శిష్యురాలుగా నాకు అనుగ్రహించినావో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో, దుష్టు నుండి వారిని తప్పించు. నేను వస్తున్నాను కదా, నాతో పాటు వారిని కానీ తీసుకో అని చెప్పడం లేదు ఆయన. ఎందుకంటే తర్వాత ప్రపంచంలో అనేక మంది కోట్ల కొలది ఆయన శిష్యులుగా మార్చబడతారు. కాబట్టి ఆయన ఆ మాట చెప్తారు కదా మత్తయి సువార్తలో, మీరు లోకంలోనికి వెళ్ళి సమస్తమైన జనులను ఏం చేయాలా? శిష్యులుగా చేయండి అని చెప్పినాడు కదా. మరి సమస్తమైన జనులను ఆయన శిష్యులుగా చేయకముందే ఈ శిష్యుల్లో పిలుచుకొని ఆయనతో పాటు తీసుకెళ్తే మరి అనేక మంది శిష్యులను ఎవరు తయారు చేస్తారు? వారి మీద ఆ బాధ్యత ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, దుష్టు నుండి వీరిని కాపాడండి. ఎందుకు కాపాడాలంటే, దుష్టుడు చాలా ప్రభావం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేస్తున్నాడంటే మభ్య పెట్టాలని చూసి ఉన్నాడు, పరీక్షించి ఉన్నాడు, శోధించి ఉన్నాడు. వాడు శోధకుడు, అని పేరు శోధకుడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏం చేసినాడండి? అరణ్యంలోని కొనిపోబడి ఉన్నాడు.
అక్కడ ఉపవాసం ఉన్నాడు 40 దినములు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశాడండి? సాతాను గాడు వచ్చి శోధించి ఉన్నాడు. వాక్యము ద్వారానే ఆయన శోధిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారానే ఆయన శోధించాడు. ఏమని? నీ పాదములకు రాయి తగలకుండా ఆయన ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు కదా. నిన్ను ఆయన దేవదూతలు వచ్చి పట్టుకుంటారు కదా. ఇదిగో ఈ రొట్టెని తీసి నువ్వు ఈ రాళ్ళను చూసి ఈ రాళ్ళను రొట్టెనుగా నువ్వు చెయ్యి, నువ్వు నిజముగా ఆయన ప్రియకుమారుడివి అయితే అని. ఇవన్నీ వాక్యంలో ఉన్న మాటలు అనమాట. వాక్యంలో ఉన్న మాటలు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి వాక్యాన్నే చెప్తున్నాడు. వాక్యం ఇలా ఉంది కదా, మరి నువ్వు ఇలా చెయ్యి, ఎత్తైన కొండ మీద తీసి ఇక్కడి నుంచి నువ్వు దుంకు, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు నా ప్రియకుమారుడు అని, నీ పాదములకు రాయి తగలకుండా నేను కాపాడుతానని ఆయన వాక్యం సెలవిచ్చింది కదా, నిన్ను వచ్చి దేవదూతలు పట్టుకుంటారు కదా అని వాక్యంతో అంటున్నాడు. ఒక్కసారి మీరు గ్రహించండి, దేవుని యొక్క మాటల ద్వారానే నిన్ను సాతాను శోధిస్తాడు. సాతానుడు శోధకుడు, వాడు నిన్ను శోధిస్తాడు. ఏ విధంగా? వాక్యం ద్వారానే శోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని వచ్చి వాక్యం ద్వారా అంటే ఆయన ఏమన్నాడు? ఆయన తిరిగి వాక్యం ద్వారానేనా చెప్పాడు, నీ తండ్రి అయిన దేవుడిని శోధించకూడదు. ఎందుకు శోధించాలి చెప్పండి? ఆకాశం మీద పోయి వాడు దూకమని చెప్తాను, దూకాలనా? నీకు ఏమన్నా అవసరమా అండి? దేవుని యొక్క సువార్తను చక్కగా ప్రకటిస్తూ ఉన్నావు. నీకు సువార్తకు తగిన సమయంలో తగిన కాలంలో నీకు ఏమి కావాలనో అది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన బాధ్యత అయింది. నువ్వు అడగకుండా నీకు అన్ని దయచేస్తాడు. ఎందుకంటే ఆయన పని నెరవేర్చబడాలి. శిష్యునిగా చేసుకున్న తర్వాత ఆయన నిన్ను వదిలిపెట్టాడు. నీకు సరైన మార్గంలో బోధిస్తాడు. ఎలా నువ్వు మాట్లాడాలో, ఏం చేయాలో నీకు అన్నిటినీ ఆయన తెలియజేస్తాడు. నువ్వు బాగా శిష్యునిగా తయారు చేసి నిన్ను వదిలిపెట్టి పోలైనా నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. నీకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను ఆయన తీరుస్తూ ఉంటాడు. అంతే కదా అని చెప్పేసి నేను శిష్యునిగా చేసినాను అని చెప్పేసి నువ్వు పరిచర్య చేయకుండా ఏదో ఎక్కడెక్కడ పోయి గాఢంధకార లోయల్లో నేను సంచరించాను నాకేం కాదని నువ్వు అనవసరంగా పోయి అర్ధరాత్రి 12 గంటలప్పుడు పోయి ఎక్కడెక్కడ కంప చెట్లలో పోయి నేను కొండల్లో ఉన్నాను, కోనల్లో ఉన్నాను, రాళ్ళలో ఉన్నా, గుట్లలో ఉన్నా, నువ్వు నన్ను వచ్చి రక్షిస్తావు కదా అని అంటే ఏమని అర్థము? నీవు వ్యర్థంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడిని శోధిస్తూ ఉన్నావు. అది దేవుడు ఇష్టపడడు. నీవు దేవుని పని చేస్తున్నావు, అనుకోకుండా నీకు సమస్యలు వస్తున్నాయి. దేవుడు వాటన్నిటిని ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఆ మార్గంలన్నింటినీ సరళం చేస్తాడు. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి దేవుని పని ఏం చేయాలా? క్రమంగా జరగాలి. నీ యొక్క అవసరతలు కానీ దేవుడు తీర్చాలి, తప్పకుండా తీరుస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, వీరిని నువ్వు కాపాడు, దుష్టుని నుండి కాపాడు. చూడండి 16వ వచనంలో మనం చూస్తే, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. యేసుక్రీస్తు ప్రభు వారు లోక సంబంధులు కాదు. మరి ఆయన యొద్ద శిష్యునిగా ఉన్నటువంటి నీవు, శిష్యురాలుగా ఉన్నటువంటి నీవు ఎవరివి? నువ్వు కానీ లోక సంబంధివి కాదు. అందుకే అంటున్నాడు. అందుకే శిష్యుల పట్ల ఆయనకు ప్రత్యేకమైనటువంటి గురి. ఆయనకు లోక సంబంధులు కాదు. ఎప్పుడైతే మనము ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మనము బాప్తిసం తీసుకొని ఉన్నామో అప్పుడే అయిపోయింది. ఈ లోకరీతిగా మనము మృతులము, శరీరపరంగా మనం మృతులము. మనము క్రీస్తునందు మనం ఏం చేయనాము? తిరిగి జన్మించున్నాం, నూతన జన్మ పొందుకున్నాం. అంటే మనం క్రీస్తు వారం అయిపోయాం. మనం యేసుక్రీస్తు ప్రభు వారి సంబంధులం అయిపోయాం, దేవుని యొక్క సంబంధులం అయిపోయాము. అందుకే ఆయన భయం, అందుకే ఆయన ఆలోచన. వీళ్ళు నా సంబంధులు, మన సంబంధులు. అంటే తండ్రి యందు ఆయన యందు తండ్రి ఉన్నాడు కదా, అదే విధముగా ఆయన యందు మనము, మన యందు ఆయన ఉన్నాడు. నేను లోక సంబంధిని కాదు, అదేవిధంగా వీరు కానీ లోక సంబంధులు కారు. వీరంటే మనం కానీ లోక సంబంధులం కాదు, మనం పరలోక సంబంధులం, యేసుక్రీస్తు సంబంధులం మనం, దేవుడి సంబంధులం మనం, దేవుని యొక్క సంబంధులం మనం. దేవుడు మనకి ఏదేదైతే పని చేసి ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏం పని చేసి ఉన్నాడో ఆ పని మనం చేస్తూ ఉన్నాము. అది ఆషామాష పని కాదు. నువ్వు శిష్యునిగా నువ్వు ఉన్నావు, బాప్తిసం తీసుకొని నువ్వు ఉన్నావు అని అంటే ఆయన మాటలు ఏ మాటలు అయితే చెప్పిన ఆ మాటల ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఇది ఆషామాషి విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం పోతాను, ఆయన యొక్క
ప్రభు యొక్క శరీరం మరియు రక్తం ఎందు నేను పాలు పంచుకుంటాను, తిరిగి నేను మళ్ళీ ఇంటికి వస్తాను, మళ్ళీ నా పనులు నేను చేసుకుంటాను, మళ్ళీ నేను వెళ్తాను. ఇది ఇలా కాదు. నువ్వేం చేయాలి? బాప్తిస్మం తీసుకున్నావు, యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఎలా జీవించమని, ఏం చేయమని చెప్పినాడో అది చేయాలి. ఆ విధంగా నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వేం చేస్తున్నట్టు? ఆయన మాటలు నువ్వు గైకొంటున్నట్టు. చూడండి, మరి ముఖ్యంగా మనము అక్కడ ఎక్కడంటే 17వ వచనం మనం చూస్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇదండి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎందుకు కోరుకుంటున్నది. దేవుణ్ణి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, వీరు లోక సంబంధులు కాదు, వీళ్ళు మన సంబంధులే, వీళ్ళు పరలోక సంబంధులే. మరి అయినప్పటికీ నేను ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాను, మరి వీళ్ళు ఈ లోకంలో జీవిస్తున్నారు కదా, వీళ్ళు మరి దుష్టుని నుండి వీళ్ళను నువ్వే రక్షించాలి. ఏ విధంగా రక్షించాలంటే వీళ్ళను సత్యమందు ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. సత్యమందు సత్యంలో వీళ్ళను బాగా నిలబడాలయ్యా, వీళ్ళు స్థిరపడాల సత్యంలో. ఆ విధంగా వీళ్ళని చెయ్యి, ఆ విధంగా వీళ్ళని మార్చు అని అంటున్నాడు. సత్యం ఏంటి? సత్యం వాక్యం అండి. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. వాక్యములో ప్రతిష్ఠ చేయాలని, వాక్యమును మనం స్థిరపడాలని గట్టిగా వాక్యం తెలుసుకొని ఉంటే అప్పుడు సాతాను గాడు ఏ విధంగా మన దగ్గరికి వచ్చి శోధించా మనము, రే సాతానా, నీ క్రియలు నాకు తెలుసు, పో 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 నా దగ్గరికి రావకపో, నా జీవితంలోకి రావకపో, మా మందిరంలోకి రావకపో అని చెప్పేసి ఏసునామమున గద్దిస్తున్నాను అని చెప్పేసి వాడిని గద్దించాం అనుకోని, ఏసునామమున చెప్పిస్తున్నాను, ఏసునామమున బంధిస్తున్నాను అంటే కనుక ఆమేన్, ఆ విధముగా జరుగుతాయి. దేవుడు నీ జీవితంలో ఆ విధంగా జరిగించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటి నుంచి బాప్తిజం తీసుకున్నటువంటి నీవు విశ్వాసివి అని ఎప్పటికీ అనొద్దు. నీవు శిష్యునివి, శిష్యురాలవు. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి గురి ఉంది, ప్రత్యేకమైనటువంటి కనుదృష్టి నీ మీద ఉంచున్నాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావని జాగ్రత్త. ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవించు. ప్రభువు నందు నువ్వు, మరి ముఖ్యంగా వాక్యం నందు నువ్వేం చేయాలి? ప్రతిష్ఠ చేయబడాలి. వాక్యం నందు గట్టిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఎవరు వచ్చి వాక్యం అట్ట ఇట్లా చెప్పినా నువ్వేం చేయాలా? అదే వాక్యం ద్వారా మనకి సమాధానం చెప్పాలా. ఆ విధంగా నిన్ను మార్చాలి అని చెప్పేసి తండ్రిని వేడుకుంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని మార్చునుగాక, సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠించునుగాక, అనుభవజ్ఞులుగా మిమ్మల్ని మార్చునుగాక, అనుభవ జ్ఞానము మీకు దయచేయునుగాక. అనంత జ్ఞాని అయిన దేవుడు తన జ్ఞానం చొప్పున మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడి మాటలన్నింటినీ మీ యందు దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నైనా. ప్రభువా, విన్నటువంటి ఈ మాటలన్నింటినీ మరి తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి నైనా. తండ్రి, వారు అనుకుంటున్నారేమో నేను యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యురాలని అనుకుంటున్నారేమో. వారు కేవలం ఆ విధంగా అనుకోవడం మాత్రమే కాదు ప్రభువా, వారు వాక్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. వాక్యమునందు వాళ్ళు అనుభవం పొందుకోవాలైనా. వాక్యమైన దేవా, మీరు వారిలో జీవించండి. ఎప్పటికీ మరి తండ్రి ఏ విధమైనటువంటి సాతాను కానీ ప్రతి క్రియలకు వారు లోబడకుండానైనా, పడిపోకుండా తండ్రి వారిని మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రం నైనా. అయ్యా, మీ పనులను మరి తండ్రి ప్రభు జాగరూకతతో నైనా నెరవేర్చులాగున్నా, మీ మాటల ప్రకారం జీవించులాగున్నా, మీ వలె జీవించులాగున్నా, ఎప్పటికైనా మేము పరలోక సంబంధులము, దేవుని సంబంధులము, నమ్ముతున్నటువంటి నీవు, నమ్మి బాప్తిసం పొందినటువంటి నీవు కూడా ఇప్పటి నుండి దేవుని యొక్క సంబంధివి, పరలోక సంబంధివి అని చెప్పేసి వాళ్ళు అనేక మందికి ప్రకటిస్తూ అనేక మందిని శిష్యులుగా చేయుదురుగాక. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని మా పరలోక తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.